ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు కానీ ఇతరులంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పార్టీ నాయకులంతా కూడా మనం చూస్తే జైలు ముందు అంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి ములాఖతు తర్వాత ఆయన బయటకు రాబోతున్నారు. వచ్చిన తర్వాత మీడియాను ఉద్దేశించి ఆయన మాట్లాడతారు. మొత్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎటువంటి పరిపాలన కొనసాగుతుంది, ఎటువంటి నిర్బంధాలు కొనసాగుతున్నాయి అనే అంశాలు కూడా పూర్తిగా ప్రజలకు వివరించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పూర్తిగా ఫాల్స్ కేసులో వల్లభనేని వంశీని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ఎవరైతే టీడీపీ కేసులో సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చాడో, కేసును వెనక్కి తీసుకున్నాడో అప్పటి నుంచి కూడా ఏదో విధంగా వల్లభనేని వంశీని అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నించింది. దానిలో భాగంగా సత్యవర్ధన్ కుటుంబ సభ్యులతో ఒక ఫాల్స్ కేసు నమోదు చేశారంటూ వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు. పూర్తిగా దీన్ని బేస్ చేసుకుని కేసు పెట్టిన తర్వాత జనరల్గా ఎంక్వైరీ చేయాలి, కానీ ఆ ఎంక్వైరీ ఏమీ లేకుండా వల్లభనేని వంశీని ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత 14 రోజుల పాటు వల్లభనేని వంశీకి రిమాండ్ పెట్టిన పరిస్థితి. ప్రస్తుతం విజయవాడ జైల్లో వల్లభనేని వంశీ రిమాండ్లో ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ భార్య 2 సార్లు ములాఖత్తుంది. ఈ రోజు 3వ ములాఖత్తు అయిన పరిస్థితి. విజయవాడకి సంబంధించి ఆవిడ చెప్పిన మూలాఖత్తు 2వ ములాఖత్తులో చాలా స్పష్టంగా చెప్పింది, ఇక్కడ ఉన్న పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి, వంశీకి ప్రాణహాని ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నా కానీ ఎటువంటి సౌకర్యాలు కల్పించట్లేదంటూ ఆవిడ కూడా చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించి కోర్టులో కూడా సౌకర్యాలకు సంబంధించి ఒక పిటిషన్ వేసిన పరిస్థితి కూడా స్పష్టంగా ఉంది. అది రేపు విచారణకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి. మరొక పక్క మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి వంశీతో ములాఖత్ అయ్యి బయటకు రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ మాట్లాడబోతున్నారు. మీడియా తర్వాత ఆయన ఏం మాట్లాడతారనే అంశాలు ఆసక్తిగా ఎదురు చూడకుండా పెద్ద ఎత్తున వచ్చిన